హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా వీణతో. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్ కోనసీమ కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా కొబ్బరిని మనం ఇలా గ్రైండర్‌లో గానీ, హ్యాండ్‌మేడ్ మెషిన్‌తో గానీ తురుముకోవాలి. సో, కొబ్బరన్నంలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కొబ్బరి పాలు. అంత చిక్కగా ఉంటే అంత టేస్ట్ బావుంటది. సో, కొబ్బరి తురుముని మనం ఇలా హాట్ వాటర్‌లో ఒక 10 మినిట్స్ వేసి సోక్ చేయాలి. తర్వాత ఇలా పల్చటి చున్నీ ఆర్ కాటన్ ఏదైనా క్లాత్‌లో మనం ఇలాగ వడగట్టుకొని మనం పిండుకున్నామంటే పాలు, తురుము సెపరేట్ అయిపోద్ది. పాలనేవి చిక్కగా వస్తాయి. ఒక 2, 3 టైమ్స్ అలా చేశారంటే. తర్వాత ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని ఒక 4 మొగ్గ, చెక్క, యాలకులు వేసుకోవాలి. ఇక్కడ దీనికి హోల్ గరం మసాలా అవసరం లేదండి. సో, మనకి ఇవి సరిపోతాయి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మనం కాసేపు ఫ్రై చేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మిస్ చేయకండి. టేస్ట్ బావుంటది. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్. మసాలా ఏం వాడం మనం ఇక్కడ. ఓన్లీ అల్లమే. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఒక కప్పు రైస్‌కి 2 కప్పులు కొబ్బరి పాలు వేసుకోండి. అలా మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొబ్బరి అన్నానికి మనకి పాలు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. పాలు బాయిల్ అయితే విరిగిపోతాయి. సో, రైస్ వేసేసి మనం డైరెక్ట్ లిడ్ పెట్టేస్తే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే మనకు కావాల్సిన కొబ్బరన్నం అనేది రెడీ అయిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. నార్మల్ బిర్యానీ కన్నా చాలా బావుంటది. కమ్మగా మీకు నచ్చుతదని నేను అనుకుంటున్నాను. ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.